ఆధ్యాత్మికత అంటే ఇట్లే ఉండాలా, యోగ అంటే ఇట్లే ఉండాలా, స్వామి అంటే ఇట్లే ఉండాలా, సన్యాసి అంటే ఇట్లే ఉండాలని ఒక ఇమేజ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సినిమాల్లో అట్లే చూసింటారు, పుస్తకాల్లో అట్లే చదివింటారు. ఒక ఇమేజ్ ఉంటది. దట్స్ నాట్ ద థింగ్. ఎవడో అట్లున్నాడని నువ్వు అట్లే ఉండాల్సిన అవసరం లేదు. రకరకాలుగా ఉంటారా మనుషులు. నేను ఒక్కటి చెప్తా, వాడు ఎవడో ఎట్లున్నాడో దాన్ని పక్కన పెట్టు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఎవడో ఉన్నట్టు నువ్వు ఉండడం కాదు, నువ్వు నీలా ఉండడమే నిజమైన ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు తెలుసుకునే దానికి ఎంత లోతులు లేకపోయేదానికి నువ్వు రెడీగా ఉన్నావు, ఎంత లోతుగా నువ్వు శోధిస్తావు, అన్వేషిస్తావు. దట్స్ ద మ్యాటర్ హియర్ ఇన్ స్పిరిచువాలిటీ. నువ్వు మాత్రమే నిజం ఇక్కడ అనుకొని జీవించు. అప్పుడు నువ్వేమనేది నిజంగా నీకే తెలిసి వస్తుంది. నువ్వు ఎన్ని బుక్కులన్నా చదువు, తత్వాలన్నా చదువు, ఆ బుక్ చదువు, ఈ బుక్ చదువు, ఇన్ని శ్లోకాలు బై హార్ట్ చేసేసి చెప్పేసేయి. పెద్ద పెద్ద పండితులు ఉన్నారు కదా, అవధానులు ఉన్నారు, పండితులు ఉన్నారు. వాళ్ళంతా ఏం చెప్తారు? ఇట్స్ మెమరీ గేమ్ ఓన్లీ. నువ్వు ఎంత బాగా మెమరీ చేసుకోగలవు, ఎంత బాగా కంఠస్థం చేయగలవు, దాన్ని ఎట్లా బయటికి పెట్టగలవు. దిస్ ఇస్ జస్ట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ని దాటిపోగలిగి నిన్ను నువ్వు ఎప్పుడైతే అనుభూతిని చెందుతావో, లేదా ఎప్పుడు సాధన చేసినప్పుడు ఎప్పుడైతే అది నీకు ఎరుకులేక వస్తుందో, అక్కడి నుంచి జ్ఞానం ఉదయిస్తుంది. స్వామి చెప్పినాడు, నేను విన్నాను. ఓకే, స్వామి చెప్తానే ఉంటాడు సత్యంత వరకు, నువ్వు వింటానే ఉంటావా? నువ్వు విన్నది అంతైనా ఇంత పట్టుకో, ఏదో ఒకటి. స్వామి చెప్పినా, ఇంకో సాధువు చెప్పినా, ఇంకో టీచర్ చెప్పినా, గురువు చెప్పినా, ఎవడు చెప్పినా సరే అది నీకు నచ్చిందా? అంత విన్నావు కదా, ఇంత పట్టుకొని దాన్ని శోధించు. దానితోనే నువ్వు ప్రయాణించాలా. నువ్వు ఎప్పుడైతే లోతుల్లోకి పోతావో అప్పుడే అది నీ అనుభవంలోకి వస్తుంది. అప్పుడే నువ్వు దాన్ని అనుభూతిని చెందగలవు. అప్పుడు మాత్రమే నువ్వు ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని దాటి చైతన్య స్థితికి పోతావు. ఇదే నిజమైన సాధన, నిజమైన ధ్యానం కూడా. ఆధ్యాత్మికత అట్లుంటది.